జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ షార్ప్గా 7 o'clock మొదలైంది. చాలా ప్రాంతాల్లో చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత అంతరాయం కలుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రహమత్ నగర్లో ఈవీఎం మొరాయించినట్లుగా తెలుస్తోంది. షేక్పేట్లో ఇంకా పోలింగ్ మొదలు కాలేదు అంటూ తెలుస్తోంది. శ్రీనగర్ కాలనీ నాగార్జున సర్కిల్ వద్ద పోలింగ్ బూత్లో పవర్ కట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇలా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ నగర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు నవీన్ యాదవ్ అలాగే దీపక్ రెడ్డి వీళ్ళందరూ ఎవరెవరి ప్రాంతాల్లో వాళ్ళ ఓట్ల హక్కు వినియోగించుకునేది మేము ఎక్స్క్లూజివ్గా మీకు చూపించబోతున్నాం. ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించబోతోంది. ఇప్పటికే యూత్ తరలి వస్తున్నారు ఓట్లు వేయడానికి కూడా. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు సైతం హడావుడిగా వచ్చేసి ఓట్లు వేసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈవీఎం మొరాయించడం కానీ పవర్ కట్ అవ్వడం కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో 1-2 స్థానాల్లో మాత్రం ఇంకా ఓటింగ్ కూడా మొదలు కానట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రహమత్ నగర్లో ఈవీఎం మొరాయించింది. షేక్పేట్లో ఇంకా ఓటింగ్ మొదలు కానట్లుగా తెలుస్తుంది. మధు అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఎందుకని సమస్య ఏంటి? ఒక చోట మనకి ఇంకా ఓటింగ్ మొదలు కాలేదు, మరొక చోట ఈవీఎం మొరాయించినట్లుగా తెలుస్తుంది. అధికారులు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? ఎగ్జాక్ట్లీ ఎవ్రీ టైం వచ్చినట్టుగానే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే రహమత్ నగర్లో ఈవీఎం మొరాయించినట్టుగా తెలుస్తూ ఉంది. షేక్పేట్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. సాధారణంగా అయితే జనరల్గా నిన్న మనం ప్రొసీడింగ్స్ అధికారులతో ఈసీ అధికారులతో మాట్లాడిన సందర్భంలో ఎగ్జాక్ట్లీ 5:30కి మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 7 లోపల మాక్ పోలింగ్ అయిపోతుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో అక్కడ వాళ్ళ గుర్తు ప్రకారం ఓటేస్తే కరెక్ట్గానే పడుతుంది అనేటువంటిది వాళ్ళందరికీ వివరిస్తారు. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఈవీఎంలు మొరాయించడం, హ్యాంగ్ కావడం, ప్రారంభం కాకపోవడము, తర్వాత కొన్ని ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ద్వారా కాస్త డిలే అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో దాంట్లో భాగంగా రహమత్ నగర్, షేక్పేట్, శ్రీనగర్ కాలనీలో నాగార్జున పోలింగ్ బూత్లో పవర్ కట్ అయింది. ఇది నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే పవర్ కట్ కావడం అనేటువంటిది జనరల్గా ఎలక్షన్ టైంలో అక్కడ ఈవీఎంలంతా కూడా పవర్ తోటే రన్ అవుతాయి, ఏర్పాట్లు ఉంటాయి, ముందుగానే యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు. కానీ పవర్ కట్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్, ఈవీఎంలు మొరాయించడం వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. వెంటనే అధికారులు అక్కడికి వెళ్తారు, వెంటనే సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మొత్తం సంబంధించినటువంటి సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ ఉంది. మొత్తం ఆల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఈసారి సీసీటీవీ కెమెరాలతో అనుసంధానమైనాయి. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సమాచారం వెళ్ళిపోతుంది. దాంతోపాటు డ్రోన్స్ కూడా ఉన్నాయి సమస్య ప్రాంతాల్లో. కాబట్టి ఈ ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి విషయంలో కాస్త ఇంకా ఓటు ప్రారంభం కానటువంటి ప్రాంతాలపైన కాస్త సమయం ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ టైం ఆల్రెడీ ఇప్పుడు 7:30 అవుతుంది. ఒక ½ an hour లేట్ అయితే ½ an hour ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఓటర్లు వస్తారు, క్యూ లైన్లో ఉంటారు. మనం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారంటే సో అక్కడ కూడా ఓటర్లు ఓటేయడానికి వస్తారు. వాళ్ళు వేచి చూసి ఒకవేళ టైంకి స్టార్ట్ కాకపోతే తిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అత్యంత దురదృష్టం ఓటర్లకు కానీ ఈసీకి కానీ. సో సిచ్యువేషన్ దానిపైన సాల్వ్ చేసేటువంటి దృష్టి పెడతా ఉన్నారు. ప్రస్తుతం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పెద్ద ఎత్తున ఈసారి ఓటర్లు బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ట్రెండ్ డిఫరెంట్గా ఉంది. ఈసారి మా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ట్రెండ్ ఇప్పుడైతే ఈ టైంలో కనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కనుక అప్ టు ఈవినింగ్ సేమ్ సాయంత్రం 6 గంటల వరకు ఇదే ట్రెండ్ కనిపిస్తే, లాస్ట్ టైం 50% పోలింగ్ కాలేదు, ఈసారి 50% దాటేటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ మార్నింగ్ చాలా యాక్టివ్గా ఉండి మధ్యాహ్నం తర్వాత సైలెంట్ అయిపోతే మాత్రం ఓటింగ్ పర్సెంట్ పెరిగేటువంటి అవకాశం లేదు. ఓట్ పర్సెంటేజ్ పెరగడానికి చాలామంది మెసేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ అధికారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ కూడా అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తూ ఉన్నాం చాలా చక్కగా అందరూ ఇంట్రెస్టెడ్గా వీళ్ళంతా ఓటు వేయడానికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, హౌ ఆర్ యూ? ఫైన్ అమ్మా, ఫైన్. ఎన్నోసారి మేడం ఓటు? ఇదే 5వ సారి. 5వ సారి. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎట్లా డెవలప్మెంట్ బాగుంది? డెవలప్మెంట్ బాగుంది. రైట్. ఇది ఒక్కసారి అభ్యర్థుల లిస్టు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటిది ఒక్కసారి వివరించే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఒక్కసారి మొత్తం ఇక్కడ లిస్టు ఉంది. ఎవరైనా అభ్యర్థులు డైరెక్ట్గా ముందే ఓటు వేయడానికి వెళ్లకుండా ఉండాలంటే కూడా పోలింగ్ బూత్ బయట లిస్టు ఉంటుంది అభ్యర్థులకు సంబంధించి. మొత్తం 58 మందితో పాటు నోటాకి సంబంధించి ఒక్కసారి లిస్టు చూద్దాం. దీపక్ రెడ్డి లంకల బీజేపీకి సంబంధించి, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తర్వాత మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి, తర్వాత అబ్దుల్ సద్దర్
అభిలాష్ వీళ్ళంతా ఇండిపెండెంట్లు. తర్వాత కొంతమంది పార్టీలు డిఫరెంట్ పార్టీల నుంచి ఉన్నారు. విద్యార్థుల రాజకీయ పార్టీ కూడా ఉంది. సో ఈ రకంగా రకరకాల పార్టీల నుంచి గుర్తుల నుంచి అందరూ చాలామంది పోటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. దేశపతి శ్రీనివాస్, చుండి శోభన్ బాబు, యాదీశ్వర్, నక్కా, వనం సుధాకర్, విజయ్ సాగర్ బండి, సో ఇట్లా అందరి పేర్లు ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. సో 58 పేర్లతో పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు వచ్చింది. సో గుర్తులో కూడా డిఫరెంట్ ఇండిపెండెంట్ పార్టీస్ అంటే ఇండిపెండెంట్ నుంచి కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా మంది అయితే ప్రస్తుతం కనిపిస్తున్నారు. టోటల్ మనకు ఒక్కసారి చూస్తే 58 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. లాస్ట్ వచ్చేసి శ్రీకాంత్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఈసారి మాత్రం చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ గుర్తులు, ఫ్రాక్స్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్, రిమోట్ కంట్రోల్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకు ఒక్కసారి కనిపిస్తున్నాయి. దాదాపు మనకి 58 మెంబర్స్ మాత్రం ఈ పోటీలో అయితే ఉన్నారు. ప్రస్తుతం బరిలోకి దిగారని తెలుస్తుంది. కానీ ప్రధానంగా ఎగ్జైట్మెంట్, చాలామంది చాలా ఇంట్రెస్ట్గా ఓట్ వేయడానికి వచ్చినటువంటి విజువల్స్ లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇంకా టైం పెరుగుతాం. హాఫ్ అన్ అవర్ కాయక ముందు కూడా వీళ్ళంతా కూడా ఓట్ వేయడానికి లైవ్లో ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. చాలా యాక్టివ్గా వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సాయంత్రం వరకు టైం ఉంది అనకుండా రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో సార్, పేరు వంశీకృష్ణ. ఏం చెప్తారు ఈరోజు బై ఎలక్షన్ సంబంధించి? ఓట్స్ వేస్తేనే మంచిది, డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి దయచేసి ఓట్ వేయండి, ఇంట్లో కూర్చోకండి. ఓకే, ఎగ్జాక్ట్లీ 100%. థ్యాంక్ యూ, వండర్ఫుల్ మెసేజ్. ఒకటి ఓటు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇట్లా డెవలప్మెంట్ అనేది కనిపించాలి, ఇంకా అసలు రాలేదు. డెవలప్మెంట్స్ అనేది చాలా రావాలి. ఓకే, లైక్ రోడ్సే అనుకోండి, శానిటేషన్ అనుకోండి, అసలు ఏమీ కాలేదు. కనీసం ఇప్పుడైనా వేసుకొని మన అధికారం ఏందో, మన రైట్ ఏందో అనేది చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, కనీసం మనం ఫైట్ చేయడానికన్నా రావాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఎలక్షన్ రాగానే రాజకీయ నాయకులు